తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి తండ్రి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా ప్రభువా, ఏలియా, మోషే, మీ కుమారు క్రీస్తు ప్రభు చేసిన 40 దినాలకు నేడు మేము చేస్తున్న లెంటి డేస్కు ఏ సంబంధం ఉన్నది అని ఆలోచించడానికి సిద్ధపడుతున్నా తండ్రి. సమయోచిత మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి, వివరణాత్మకంగా చెప్పడానికి కృప చూపండి. వినబోతున్న ప్రియులైన వారందరూ నాయన ఆధ్యాత్మిక బలపడినట్లు మమ్మల్ని అందరినీ మీ కృప చేత నింపి నడిపించి దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమయంలో మరి ఇదంతా లెంటి సీజన్ కదండి. ఎక్కడ చూసినా శ్రమల కాలపు మరి ధ్యానాలే, ఆ శ్రమలు కూర్చున్న మాటలే మరి యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఎక్కువగా మనకు కనబడుతుంటాయి. మంచిది, చక్కగా విని బలపడటంలో తప్పేం లేదు. ఈరోజు మరొక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటానికైతే ప్రయత్నించేద్దామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇప్పుడు మనం చేస్తున్న లెంటి డేస్కి అంటే శ్రమల కాలముగా, అంటే తపస్సు కాలముగా, మండల కాలముగా, శిలువ ధ్యానాలుగా ఇలాంటి పేర్లతో మరి మొత్తం మీద దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. ఏ రూపానైతేనే, కక్ష చేతన మిష చేతనైతేనే దేవుని వాక్యం ప్రకటింపబడని అంటాడండి పౌలు గారు. సో ఇలా ప్రకటింపబడుతుంది, మంచిది. ఈ లెంటి డేస్కి గత కాలంలో మరి మోషే గారు చేసిన 40 దినాలకి, ఏలియా గారి 40 దినాలకి, నోవహు కాలం 40 దినాలకి, నినివే పట్టణస్థు 40 దినాలకి, మరియు యేసు ప్రభుల వారు మరి చేస్తున్న 40 దినాలకి, ఈ లెంటి డేస్కి ఏమైనా సంబంధం లింకప్ ఉందా, లేదా ముడిపెట్టవచ్చా? వాటి యొక్క మధ్య సంబంధం ఏంటి? ఇప్పుడు ఒకవేళ గతంలో జరిగినట్టు వాటికి, ఆ 40 దినాల కార్యక్రమాలకి నేడు జరుగుతున్న నీకు నాకు అవి ఎలా వర్తిస్తాయా, వర్తించవా అనే విషయాన్ని కొద్దిగా మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఆ మాట చెప్పిన తర్వాత వివరంలోకి వెళ్తా. మోషే గారి యొక్క 40 దినాలు 2 పర్యాయాలు చేసింది ఒకటి. ఏలియా గారు 40 దినాలు కానీ, నోవహు కాలపు 40 దినాలు కానీ, నినివే పట్టణస్థు 40 దినాలు కానీ, యేసు ప్రభు చేస్తున్న 40 దినాలు కానీ, ఇవేవి కూడా ఇప్పుడు మనం జరిగిస్తున్నటువంటి లెంటి డేస్కి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. అసలు వాటికి పెట్టకూడదు. ఎందుకు అంటే అవి ఎప్పుడో జరిగినవి. సరే, కాలం ఎలా ఉన్నా సందర్భం వేరు, కాల పరిస్థితులు వేరు, ఆ సంఘటనలు వేరు. ఆ 40 ఒకదానికొకటి పొంతం లేదు, పోలిక లేదు, ఒకదానికొకటి సంబంధం లేనటువంటి 40 అవి. ఆయా కాలం బట్టి, సందర్భాలు బట్టి దేవుడు ఆ 40 వాడినట్లుగా ఇప్పుడు మనం వివరంలోకి వెళ్తాం. సో వాటిని తీసుకొచ్చి నేటి 40 దినాల లెంటి డేస్కి ముడిపెట్టడం అనేది సమంజసం కాదు. అసలు వాటికి మనకు మరి సంబంధం లేదు అనే సంగతిని మనం గమనించుకుంటూ మాట్లాడుకుందాం. మరొక రకంగా ఆలోచించేస్తేనండి, ఒకవేళ వాటి 40 దినాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరిగించాడు దేవుడు, ఆ 40 దినాలు కొద్దిగా జ్ఞాపకం చేసుకుని ఈ 40 దినాలకి ముడిపెట్టకుండా అలా జరిగింది, వాటిని 40 దినాలు జరిగిన సంఘటనలో నీవు నేను కూడా ఈ విధంగా 40 దినాలు మన అవసరతను బట్టి చేసుకుంటే మనకి ఆయన కృపకు మన పాత్రలు కాగలమేమో. మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న సందర్భాన్ని బట్టి, కాలానుగుణంగా చేసుకుంటూ ఒకవేళ ఆ కరుణమూర్తి మనకి కరుణ చూపొచ్చు. వాటిని ముడిపెట్టి అలా చేసావు కదా నాయన, మరి మాకు కూడా ఇలాగ చెయ్యి అని అంటే నీ ఆర్డర్ మీద రోడ్డు పోయవలసిన అవసరత దేవునికి మాత్రం ఉండదండి. అసలు మనం ఎవరిని ఆర్డర్ చేసేటువంటి స్టేజ్ మంది ఎక్కడిది అనే సంగతి కూడా గమనించుకుంటూ ఒకసారి మనం ఆలోచించేటువంటి ప్రయత్నించేద్దామండి. మోషే గారు 2 పర్యాయాలు ఉన్నారండి. మొదటి పర్యాయాన్ని ఒక మాట, అంటే సింపుల్గా చిన్న మాట చదువుతాను. ఇవందరికీ తెలుసు కనుక ఎక్కువ చదవనవసరం లేదనుకుంటున్నాను. కనుక ఒక మాట మనం చదువుకుందాం. చూడండి ఏమన్నాడంటే,
15 వచ్చును. నిర్గమాకాండం 24:15 వచ్చును. అంటే కొద్ది మాట వివరణ ఉంటే బాగుంటుంది కదా అని 15 వచ్చును. 24:15 మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. అంటే ఏం చెప్పాడు? 12 వచ్చును. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి ఇచ్చట నుండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞల ధర్మశాస్త్రమును రాతి పలకలు నీకిచ్చేదని అనగా. అసలు ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు మోషే గారు 40 నెలలు లింక్ పెడతాకి దేవుడు ఏం చెప్పాడు? మోషేని దేవుడు పిలిచాడు, కొండ మీదకి రా అన్నాడు. మరి మనల్ని ఎవరు పిలిచారు అనేది కూడా ప్రశ్నించుకోవాలి కదా. పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ వివరంలోకి వెళ్దాం. ఇక్కడ చెప్తున్న మాట, నువ్వు రా అన్నాడు. ఎందుకు పిలిచాడు అని అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, నీవు ఇశ్రాయేలు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞల ధర్మశాస్త్రం రాతి పలకలు నీకు ఇస్తా. నేను రాస్తున్నాను ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ కట్టడ విధులను అవి రాస్తాను, నువ్వు రా. తర్వాత పైన నీకు రేపొద్దుటే ఈ యొక్క ప్రత్యక్ష కూడా ఎలా నిలబెట్టాలి, కట్టాలని కూడా వివరాలను కూడా చెప్తాను అన్నట్లుగా ఆయన ధర్మశాస్త్రం అంటే రమ్మన్నాడు. మొత్తం మీద వెళ్ళాడు. వెళ్ళి 40 దినాలు ఎంతున్నాడు? 18 వచ్చిన. అప్పుడు మోషే, అదే 24:18, అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండాడు. దేవుని తనకి 2 వెళ్ళి మొత్తం మీద ప్రత్యక్ష గుడారం, అదే దేవునితో ఆ సీనాయి కొండపై గడిపి దేవుడు ఇస్తాను అని చెప్పినటువంటి దాన్ని తీసుకురావటానికి వెళ్ళి తీసుకుని వచ్చే లోపల అక్కడ దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వటానికి పట్టిన కాల వ్యవధి ఎంత అని అంటే, అక్కడ ఎన్ని దినాలు ఉంచుకున్నాడు అంటే, ఒక కట్టడ నియమం నిర్మించడానికి అక్కడ దేవుడు తీసుకున్న సమయాన్ని కొద్దిగా ఆలోచిస్తే 40 దినాలు మొత్తం మీద రాసేది ఇచ్చాడు. ఈలోపు కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ఉండరు కదా, వీళ్ళు 40 దినాల్లో వాళ్ళు దేవుని మార్చేసారు. ఏమండి? 24లో కొండ మీదకి వెళ్తే మోషే గారు ఆ 32వ అధ్యాయానికి కొండ మీద నుండి దిగి వస్తాడు. ఈలోపు ఐగుప్తు దేశం మరి వచ్చినటువంటి దేవుని చేత విడిపింపబడి నడిపించబడుతున్న ఇశ్రాయేలీలు దేవుని ఇస్తున్న మన్నాను ఐగ మస్తుగా తినేస్తూ, దేవుని మరి మేఘం కింద నడిపించబడుతూ, ఏది కొదులోకి అన్నీ పోషిస్తూ తినిపిస్తూ ఇస్తున్న 40 దినాలు నడిపించే ఒక వ్యక్తి కనబడిపోయేటప్పుడు, మోషే గారు కనబడబడేటప్పటికి ఏమైపోయాడో మోషే అని అనుకొని వెంటనే ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణి మార్చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకున్నారు, మొత్తం కరిగించారు. పోతేటప్పుడు దూడ, ఆ దూడ బొమ్మ వచ్చింది. ఓ దూడ, ఆ దూడ అని స్పష్టంగా పడి, అదే విగ్రహాలను స్టార్ట్ అయింది కూడా అక్కడేనని మనం చెప్పుకోవాలి. అది లోకానికి కూడా పరిచయం ముందు కూడా అదేనని చెప్పాలి. ఎందుకంటే నందిని మన గొంతునమ్మ నంది అంటారు చూడు, ఆ నందే ఈ నందే. మాట అర్థమైందండి? మనం పోతపోసి మనం చేసిన బొమ్మని మనమే దండం పెడుతున్నామంటే ఆ రోజు స్టార్ట్ అయింది. ఈ రోజున మన యొక్క పెద్దలైనటువంటి వారు అనేక గ్రామాల్లో చేస్తున్నది ఆ నంది ఈ నందే. ఇలాగే ఉంటుంది. ఏమైనా జ్ఞానం ఉందండి? ఇక్కడ మట్టితో చేస్తారు, ఆయన బంగారంతో చేశాడు, అదే తేడా. ఏమండి? ఇక్కడేమో మనము అన్యులుగా ఉండి చేస్తున్నాము, వాళ్ళేమో దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రజలు, వాళ్ళు దేవుని చేత విమోచింపి నడిపించబడుతున్న ప్రజలు. ఇంకా వాళ్ళకి ఇంకా ఎలా ఉండాలి చూడండి ఒకసారి. ఏమండి? అర్థం కావట్లేదండి మనుషులకి ఈరోజు. కనుక ఇలా చేసిన తర్వాత అది మనం చూడ 32వ అధ్యాయం చూస్తే వీళ్ళు దూడ చేసి శాసనం దండేసేస్తాను. దేవుడు చూసి మోషే వెళ్ళని కింద దించుతాడు. మొత్తం మీద వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం తీసుకొచ్చి బోధించవలసినవి, కట్టడ కంట్రోల్ చేయవలసినవి, ఆ కట్టడాన్ని తీసుకుని వచ్చేటప్పటికి వీళ్ళు కంట్రోల్ తప్పి ఈ 40 దినాల్లో బ్రతుకేమైపోయింది తెలుసా? బస్ స్టాండ్ పాలు చేసుకున్నారు. అంటే దేవుని మార్చేశారు. అంటే 40 దినాల్లో ఒక వ్యక్తి బ్రతుకు ఏమండి మార్చటానికి దేవుడు నిర్ణయించుకుంటానికి అక్కడ ధర్మశాస్త్రాన్ని కట్టడ తీసుకురావటానికి మోషే వెళ్తే, ఈ కింద ఉండ ఈ 40 రోజులు ఈ ప్రజలు ఏం చేశారు? మొత్తం మీద నలిగిపోయారు. దేవుని మార్చేశారు. 40 దినాల్లో బ్రతుకు మార్చబడిపోయింది. మారిపోయారు. 40 దినాలు మారిపోయారు. అంటే 40 దినాలు మనిషి ఓపిక పడతాడు, 41వ దినం తన మనసు మార్చేసుకుంటాడంటూ చక్కగా కనపడుతుంది. వీళ్ళు మనసు 40 దినాలు మారాలి కనుక నేను కూడా 40 దినాల్లో వీళ్ళకి కావాల్సిన శాసనాలు రాసిస్తానని మోషే గారిని పైకి తీసుకెళ్ళాడు. మాట అర్థమైందని 2 అర్థమైంది కదా. అలాగే 34వ అధ్యాయంలో కూడా మరలా పైకి వెళ్తాడు. రాతి పలకలో అక్కడ తీసుకొచ్చిన కొట్టేస్తాడు, పగిలిపోతాయి. మనందరికి తెలిసిందే కనుక మొత్తం మీద వీళ్ళకి ఏం లేదు. ఇప్పుడు వీళ్ళకి ఏం లేదు, వీళ్ళు నడిపించే ధర్మశాస్త్రం కట్టడ అనుసరించేటటువంటి క్రమం లేకుండా పోయింది. మరలా దేవుడు పిలిచాడు. అక్కడ కూడా ఏం చేశాడంటే 34వ అధ్యాయం చదువుకున్నట్లయితే ప్రారంభంలో మాట ఏమంటుందంటే, మరియు యెహోవా మోషేతో మొదటి పలకలు వంటి మరి 2 పలకలను చెక్కుము,
నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఆ పలక మీద వ్రాసేదను అన్నాడు. మొత్తం మీద 28వ అధ్యాయమండి. అతను 40 అంటే పైకి రమ్మన్నాడు కదా, తీసుకురమ్మన్నాడు. కింద చదువుకుంటే 28 చూస్తుందండి. అతను 40 రేయింబావులు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం ఏమీ చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలు వ్రాసి ఆ పలకల మీద వ్రాసాను. అది ఏం చేశాడు? ఈయనకి ఇచ్చాడండి. ఎవరికి ఇచ్చారు? మోషకి ఇచ్చాడు. మొత్తమే తీసుకుని వచ్చాడు పలకలు. ఇప్పుడు కూడా 40 ఎందుకున్నాడు? దేవుడు పిలిచాడు, వెళ్ళాడు, ఏమీ తినలేదు, కట్టడ తెచ్చాడు. రైట్. మరి ఇప్పుడు మనం ఆలోచించేస్తే ప్రియదేని బిడ్డలారా, ఇది మనకి ఎలా వర్తిస్తుంది? ఇప్పుడు ఇంత దగ్గరగా క్రీస్తుకు పూర్వము 1500-2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది అది. ఏమండి? మరి ఇప్పుడు అది నీకెలా వర్తిస్తుంది? పోనీ మన వాళ్ళు వెళ్ళి నువ్వు నీ కుటుంబానికి ఏదైనా తేవాలనుకుంటున్నావా, ఓ కట్టడని చెప్పాలనుకుంటున్నావా అని అనుకుంటే అవసరంలే. కట్టడ, నియమ, నిబంధనలు అన్నీ ఇదిగో నీ చేతిలో మరి తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్యక్తుల ద్వారా రాయించి నీకు అప్పగించేసాడు కదా. కనుక ఇది ఆనాటి కాలంలో లేని సందర్భంలో ఉన్నటువంటి విధానంగా జరిగిన స్టోరీ అది. అక్కడ 40 నీకు సంబంధం ఏంటి? ఏమండి? పోనీ ఏలియా గారిని తీసుకుందాం. ఏలియా గారిది ఏంటి? మరి మొదటి రాసుల గ్రంథం 19వ అధ్యాయంలో మీరు చదువుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కూడా ఏలియా గారు బయలు ప్రవక్తలందరినీ 450 మందిని చంపేసిన తర్వాత ఈ విషయము యెజబెల్ గారికి తెలిస్తే వెంటనే ఏలియాని చంపేస్తా రేపటికి అన్నట్టు వార్త వచ్చేటప్పుడు కంగారు పడిపోతాడు. బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, అయ్యా నా పితల కంటే నేను గొప్పవాడేమి కాను, నన్ను తీసుకో అంటే నేను చచ్చిపోతాను. ఓకే కొద్దిగా అని ఆ బదరి కింద నిద్రపోతే ఆయన లేపి దూతలో చేంజెస్ని భోజనం పెడితే 40 దినాలు 40 పగలు రాత్రులు నడిచి అక్కడ నుండి హోరేబు కొండకి వెళ్ళాడు. అంటే అక్కడికి వెళ్ళటానికి 40 దినాలు పట్టింది. ఎందుకు 40 దినాలు పట్టించి నడిపించాడు అంటే తన స్థానాన్ని భర్తీ చేయాలి. నీవెట్టుకు చనిపోతున్నట్టున్నావు కదా, మరి ఆ స్థానానికి ప్రవక్త ఎవరు? కనుక ఎలీషాని మరి నువ్వు నియమించాలి. అలాగే ఇశ్రాయేల్పై యెహూను రాజు కూడా చేయాలి. కనుక నువ్వు వెళ్ళి ఆ పని చేయటం 40 దినాలు నడిపించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలని, ఏ రాజుని ఎన్నిక చేయాలి, ఏం చేయాలి, నువ్వు ఎంతమందిని చంపేసావు నిన్న, లేకపోతే దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డావు? మరి ఇప్పుడు దీనికి మనకి లింక్ ఏంటి? లింక్ ఏమీ కూడా లేదు, పొంతన కూడా లేదు. సందర్భం వేరు, ఈ యొక్క మోషే గారిది సందర్భం వేరు, ఏలియా గారి సందర్భం కూడా వేరు. ఇంకో మాటగా కూడా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను, అది మాటగా చెప్తాను, గమనించుకోండి. నోవో కాలం నాటి ప్రజలకి శిక్ష రాబోతుంది. మీరు మొత్తం మీద అంటే శిక్షించడానికి దేవుడు తీసుకున్న కాల వ్యవధి ఎంత అని అడిగితే 40 దినాలు. వాళ్ళు దేవుని మాట విననందుకు శిక్షించడానికి దేవుడు తీసుకున్న కాల వ్యవధి 40 దినాలు. 40 దినాల్లో ఆకాశ తూములు విప్పబడ్డాయి. అంటే ఆకాశంలో ఏముంది? నీరుంది. భూమి కింద ఏముంది? నీరుంది. ఏమండి? సో ఇవన్నీ మనకు తెలుసు, ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఆ 40 దినాలు ప్రచండ వర్షం వచ్చేటప్పటికి మొత్తం అయిపోయింది, మొత్తం ప్రపంచం అంతా కూడా మునిగిపోయింది. ఎందుకు మునిగిపోయింది? ప్రపంచమంతా కూడా వాళ్ళు మార్గాలు చెరిపి వేసుకొని ఇష్టానుసారం తిరిగేస్తున్నారు. ఇష్టానుసారం తిరిగేసింది ఏంటి అని అంటే వారు మనసుకు నచ్చిన వారు వివాహాలు చేసుకున్నారు. 6 అధ్యాయంలో ప్రారంభమైతే ఇంచుమించు 10 అధ్యాయంతో మొత్తం క్లోజ్. ఏమండి? అంటే దాని అర్థం ఏంటి? 40 దినాలు శిక్షకి తీసుకున్న టైంగా మనకు కనబడుతుంది. ఏమండి? మనకు కూడా ఆ రోజున ఆట వ్యవధి అంటే వర్షం వచ్చి అలా అంత వ్యవధిస్తున్నాడు. ఇప్పుడైతే అంత టైం కూడా లేదండి. ఎంత టైము అంటే పంచవేండ్రం వికటమైన ఎండ్రంతో కాలిపోతే ఎంత పడుతుందండి? ఎన్ని రోజులు పడుతుంది? ఏమో పట్టవచ్చు. కానీ అది జరిగేది కూడా చాలా షార్ట్ టైంలో జరుగుతుంది అన్నట్టుగా పేతృపత్రులు మనం చూస్తాం మనకైతే. సో ఇప్పుడు మనకు అటువైపు కాకుండా 40 శిక్షించండి. ఇంకో మాట మనం ఎదురుకొస్తే, ఎవరు నినివే పట్టణస్తుల దగ్గరికి వస్తే వాళ్ళ యొక్క పాపం పరిపక్వం అయిపోయింది, మరణానికి వచ్చేసింది, కోతకు వచ్చింది. కోత అంటాం కదా, కోతకు వచ్చింది. ఈ కోత కోసేయచ్చు అయినా ఇంకెవరు చెప్పుకోండా. కానీ ఒక అవకాశం ఇచ్చాడు వాళ్ళకి. ఏమని? యోనాను పంపించి యోనా నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి, ఇక్కడ చాలా వివరించాలి కానీ తక్కువ ఎదురుకెళ్ళిపోతున్నానండి, ఆ పట్టణానికి వెళ్ళి 40 దినాలలో ఈ పట్టణం నాశనం అయిపోద్దని చెప్పేసి అన్నాడు. మొత్తం మీద వెళ్ళాడు. ఇంకా అన్నీ చెప్పట్లేదు, వెళ్ళాడు, ప్రకటించాడు. మొత్తం మీద 40 దినాల్లో శిక్ష రాబోతుంది అంటే శిక్షించడానికి 40 దినాలు తీసుకున్నాడు నోవా కాలంలో. శిక్ష రాబోతుందని హెచ్చరించడానికి ఒకళ్ళు మార్చుకుంటున్న అవకాశం ఇవ్వడానికి 40 దినాలు ఇచ్చాడు.
మొత్తం మీద వాళ్ళు మార్చుకున్నారు. ఆ 40 దినాలు శిక్షను తప్పించబడ్డారు. అంటే ఇక్కడ ఒక 40 మనకు కనపడుతుంది. ఏమంటే నినివే యోనా పుస్తకంలో మనకు కనపడుతుంది. ఈ రెండు మనకు తెలిసినవే. ఇకపోతే మనం కాస్త ముందుకు వెళ్తే ఈ 40ని బట్టి ఒకటి మనం అర్థం కావాలి. ఏమంటే మనకు ఇప్పుడు వీటికి నీకు నాకు పోలికేంటి? వీటితో మనం ఎలా చేసుకోగలుగుతాం? మోషే గారిని పిలిచి ఆయన ఇచ్చేసాడు. దూతను పంపించి చెప్పించాడు. నోవాతో స్వయంగా నేను వర్షం రప్పిస్తున్నాను వాడుకట్టు అని చెప్పాడు 40లో. ఇదిగో యోనాతో ఆ నినివే పట్టణస్థుతో నాశనం వచ్చేస్తుంది అని చెప్పించాడు. రైట్. ఇవి ఈ 40 ఇలా కనబడుతున్నాయి. దేవుడు 40 దినాల్లో తీసుకున్నటువంటి పరిస్థితి ఏంటో అటు శిక్షించడానికి, ఇటు వాళ్ళని కంట్రోల్ చేయడానికి 40 దినాలు శాసనం రాసి ఇచ్చాడు. ఏమండి వాళ్ళని సరి చేసుకోవటానికి కూడా 40 దినాలు వాడినట్లుగా మనకు కనపడుతుంది. కనుక వీటిని బట్టి ఒకవేళ నా జీవితం కూడా సరిదిద్దుకోనాలి, లేకపోతే ఇలాంటి విషయాలు ఏదైనా ఉన్నది అని అంటే ఈ 40 దినాలే కాదు, నువ్వు ఎన్ని దినాలైనా చేయాలి. ఈ 40 దినాలే ప్రత్యేకంగా ఉంటుంది కాదు. ఏమండి ఆ తర్వాత దినాలు కూడా ఉండేటట్టుగా నిర్ణయించుకుని దాన్ని వివరించడానికి ఇంకాస్త ముందుకెళ్తానండి. ఇప్పుడు ఈ సమయంలో మరొక మాటగా ఏంటంటే, అలాగే యేసు ప్రభువుకు 40 దినాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువులు ఎందుకున్నారు? ఏమండి యేసు ప్రభువులు ఎందుకు శోధింపబడ్డాడు ఒకసారి గమనించండి. అంటే ఆయన దుష్టుని యందున్న లోకములోనికి నీతిని జరిగించడానికి బాప్తిస్మం పొందిన తర్వాత, బాగా గమనించాలి, బాప్తిస్మం పొందిన తర్వాత తండ్రి అయిన దేవుడు తన ఆత్మ తన మీదకి వచ్చిన తర్వాత పౌరాకం దిగిన తర్వాత ఇప్పుడు వెంటనే పరీక్షకు నిలబెట్టాడు. ఆయన అరణ్యానికి వెళ్ళి పంపించేశాడు. ఆత్మచేత వెళ్ళాడు. ఆత్మచేత తండ్రి అయిన దేవుడు తను యేసును పంపించాడు. ఎందుకు పంపించావయ్యా యేసు తండ్రి అని అడిగితే ఒకటే కారణం. ఏంటి అంటే ఒకటే కారణం, ఆయన పరీక్ష. ఆ పరీక్ష ఎవరి ద్వారా పెట్టాడు? సాతాను ద్వారా. సాతాను ద్వారా శోధింపబడుతున్నాడు. అంటే శోధన అనేది ఎప్పుడైనా సరే సాతాను నుండి వస్తుంది. ఆ దీవెన అనేది, కోపము అనేది కూడా దేవుని దగ్గర నుండి మనకు వస్తాయి. గమనించండి. కనుక 40 దినాల్లో ఆ పెట్టిన పరీక్షకు యేసు ప్రభు నెగ్గాడు. అరణ్యంలో ఏమీ తినలే, అడవి మృగాల మధ్య ఉన్నాడని మార్కు సువార్తలు మనం చూస్తాం. దాన్ని రేపు వివరిస్తానులేండి. కనుక ఇప్పుడు ఆ 40 దినాలు ఏమీ తినలేదు. మరి ఈ 40 దినాలు సాతాను ఎన్ని రోజులు శోధించాడు అని అంటే 40 దినాలు శోధించాడు. ఏమండి 40 దినాలు శోధించాడు. యేసు 40 దినాలు శోధన సహించాడు, ఓర్చుకున్నాడు, దాన్ని జయ జీవితం పొందాడు. మాట అర్థమవుతుందండి. అంటే శోధించడానికి 40 దినాలు పట్టింది, పరీక్షించడానికి 40 దినాలు పట్టింది, శిక్షించడానికి 40 దినాలు పట్టింది, మార్చుకునే అవకాశానికి 40 దినాలు ఇచ్చాడు. వాళ్ళు కంట్రోల్ చేసి ఒక చట్టం తీసుకొచ్చి క్రమబద్ధమైన జీవితం జీవించాలంటే 40 దినాలు దేవుడు సమయం తీసుకున్నాడు. కానీ ఇవన్నింటిని కొద్దిగా పరిశీలన చేసి, ఇప్పుడు యేసు ప్రభు పరిశీలన చేసిన తర్వాత అక్కడ ఏం తినకుండా చేశారు అని ఉంది. ఇప్పుడు మీరు నేను మనము చేస్తున్న ఈ లెంటి డేస్కి వాటికి సంబంధం ఏంటి? అసలు ఏమైనా పొంతునుందా? లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఈ పరీక్ష ఇప్పుడు నీకు నాకు కూడా బాప్తిస్మం పొందుకొని ఇప్పుడు పరీక్షలో దిగావా ఈ 40 దినాలకి? ఏమండి లేక ఎన్నో సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తిగా నుండి మళ్ళీ 40 దినాల్లోకి నువ్వు ఎంటర్ అయ్యావంటే దేనికి? ఏ స్పెసిఫిక్, ఏ విధానము అని అంటే మనకు ఒక ఆలోచన ఉంది. నేను చెప్పాను, ఈ 40 దినాలు దేవునితో గడుపుతూ దేవునితో చేసుకుని తప్పు కాదు. అది ఆచారం కాకుండా ఆచరణబద్ధంగా మన జీవితంలో ఎత్తుపల్లాలు సరి చేసుకుంటానికి నువ్వు తీసుకున్న నిర్ణయము, ఒక కట్టుబాటు, ఒక క్రమము, నీ బ్రతుకు స్థిరపరచబడటానికి నిర్ణయించుకొని తదుపరి అయిపోయిన తర్వాత కూడా ఆ నిబద్ధతతో, ఆ క్రమంతో ఇక జరగబోతున్న ఆరాధనలు కానీ, జరగబోతున్న కుటుంబ ఆరాధనలు కానీ, పబ్లిక్ మీటింగ్స్ అన్నింటిలో కూడా నువ్వు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని వాక్యాన్ని వినాలి. దీనికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని దీనిలోనే ఉండి ఇక అయిపోయింది నా భక్తి, అమ్మయ్యా ఈ 40 దినాలు ఏమీ తాగలేదు, నీసు తినలేదు, పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు, ఆ స్త్రీకి దూరంగా ఉన్నాను, తాగలేదు, ఇలాంటివన్నీ ఉండు కదా. గృహప్రవేశాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఇవేమీ లేవు. మరి దినాలు వస్తే చచ్చిపోతే మరి అసలు ముట్టుకోకూడదు కదా, ఒప్పుకోరా కదా, మరి అది చేసేస్తాం. అలా కాకుండా ఇవేవి అని కాదు, ఇవి నువ్వు తీసుకున్న డెసిషన్పై ఆధారపడి ఉంటుంది. ఏమండి నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు ఆలోచించు. ఎందుకు ఈ 40 దినాలు మీ పాస్టర్ గారు పెడుతున్నారు గమనించి దాని మీద మీ మనస్సాక్షి ఆలోచింపు చేసి నీ జీవితం ఎత్తుపల్ల లోట్లు ఏముండయో అవి దిద్దుకొని స్థిరపరచబట్టని దేవుని కొరకు బ్రతకటానికి, లేకపోతే నీ కుటుంబంలో రక్షణ పొందుకుంటానికి, కొందరు నీ యజమానులు పిల్లలు, లేకపోతే నీ భర్త భార్య బిడ్డలు అనే ఒక తీర్మానంతో
నువ్వు దేవునితో గడపటం వల్ల నీకు మేలు. ఆ వినినటువంటి దేవుడు నిజమైన నీ పశ్చాత్తాపం అయితే అది యోనా కాలంలో ఆ నినివే పట్టణం తప్పించినట్లుగా నీకు కూడా తప్పించబడే అవకాశం ఇవ్వచ్చు. ఇక తప్పించబడిన తర్వాత తప్పించిన ఆయన దేవుని కొరకే బ్రతకాలి. నువ్వు అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి రోజుగా దేవుని గడపటమే ఒక అమూల్యమైనటువంటి రోజుగా నువ్వు ముందుకు సాగేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది నీకు శ్రేష్టమైనటువంటి విషయంలో ఫలితాలు ఇస్తుంది అనే సంగతి కూడా మనం గమనించాలి. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించేయండి. యేసు ప్రభు 40 అంటే పరీక్షగా దూత ద్వారా అంటే ఆత్మ ద్వారా పంపించబడ్డాడు. మరి ఈరోజు నువ్వు నేను చేస్తున్నది ఏంటి అంటే సీనియారిటీ ఉంది, ఎంతో కాలం మనం బాప్తిస్మం పొంది చేసుకున్నాం. ఇది మనం ఎందుకు చేసుకుంటున్నామంటే అదే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఎలాగైతే శ్రమ పడ్డాడు, ఎలాగైతే ఎంత పనికిమాలిన నీకు నాకు నా కొరకు ఆయన కలవరిశీల్లో ఎంత త్యాగం చేశాడు, ఆ త్యాగాన్ని తలపోసుకుంటూ ఇప్పుడు ఆ ప్రకారం ఆయన చెప్పిన మాట ప్రకారం నేను చేయాలి కదా. ఒకవేళ ఆయన చెప్పిన ప్రకారం చేసే పరిస్థితుల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే ప్రభా నన్ను క్షమించి దిద్దుకొని సరి చేసుకొని ఆయనకి ఇష్టకరమైన పాత్రగా మలచబట్టడానికి నీ జీవితాన్ని మరి ఆయన చిత్త ప్రకారంగా ఈ ప్రత్యేక ఆరాధనలో ప్రత్యేక రీతిలో మలుచుకుంటానికి సిద్ధపడిన వ్యక్తిగా నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఈ 40 నెలలు గడిపితే అది నీకు శ్రేష్టం, అది నీకు దీవెన. అంతేగాని ఆచారబద్ధంగా అందరూ వెళ్తున్నారు నేను వెళ్తున్నానంటే మన లోకంలో శాంతి ఉంది అలా ఉంటుంది. వద్దు, మనకు అది కావాల్సింది. ఈ సమయంలో మనకు కావాల్సింది దేవునికి మహాకృపను బట్టి ఈ 40 దినాలు కూడా మనకి మనిషి బ్రతుకు మారేట అవకాశాలు ఎక్కువగా కనబడ్డాయి, చూసుకుంటూ వచ్చాం. లేదా దేవుని శిక్షను తప్పించబడేది అవకాశం లేదు, దేవుని శిక్షకు గురైన అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఈరోజు ఒకవేళ నీ పాపము నీ జీవితం పండి ఇక పరిపక్వమైపోయి కోతకొచ్చే స్థితిలో కొందరు ఉండొచ్చు. ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పేసి దాన్ని వినకపోవచ్చు. కానీ ఈ రోజునన్నా మార్చుకునే అవకాశం ఒక దేవుడు ఇస్తాడేమోనని ప్రత్యేక రీతిలో నువ్వు దేవుని దగ్గరికి మరి క్షమాపణ కోరుకుని వచ్చేటట్టయితే నువ్వు ధన్యుడిగా మారేట అవకాశాలు నీ పశ్చాత్తాపను బట్టి నువ్వు అడిగే తీరుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదో నేను ప్రార్థన చేసి వచ్చేదాన్ని భ్రమలోకి వెళ్ళకండి, గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగా ఈ 40 దినాలు మనం గడుపుకుందాం. ఎవరు చేయొద్దు చేస్తారు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంకా కావాలంటే నేను మాట్లాడిన వీడియో ఉంది, కొంచెం చూడండి. నాకు తెలిసినవి చెప్తున్నాను. నేను చదువుకుంటే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన మీతో పంచుకుంటున్నాను. నేను మహా పండితుడినే కాను, నేను నేర్చుకుంటున్నాను. ఇంకా ఇలాగ మీతో మాట్లాడుతూ నాకు తెలియదండి. కొద్దిగా చిన్నగా చేస్తున్నాను. ఏదో ఒక రోజున మరి చక్కగా మాట్లాడే దేవుడు కృపనిస్తాడనే పట్టుదలతో అలా చేయాలనేటువంటి అలా చెప్పాలి అనేటువంటి ఆతృతతో మరి నేను ముందుకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నాయి తప్ప దీని ద్వారా ఏం ఉపయోగం ఉండదు నాకు. కానీ నా మాటల ద్వారా అనేక మందికి చెప్పాలి కదా నేను ఉన్నందుకు అనేటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నానండి. నా గురించి ప్రార్థన చేస్తున్నానని తెలుసు, మీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తాను. కనుక ఇప్పుడు మనకు కావాల్సిందంటే ఆ 40 దినాలకి ఈ 40 దినాలకి ఏం పొందడం లేదు. నువ్వు 40 చేస్తున్నావంటే ఈ 40 దినాలు కూడా ఈరోజు ఈ 40 దినాలు ఒక ప్రత్యేకంగా అన్నీ మానుకొని, ఒక మాటలో చెప్పి అన్నీ మానుకొని, అంటే అన్నీ అంటే తినేది త్రాగేది చేసేది చూసేది అన్నీ మానేసుకుంటాం. మంచిది. ఒకళ్ళు దేవుళ్ళు గడిపేది కూడా అన్ని క్రమంగా గడుపుతున్న లేదో చూసుకో. ఈ 40 దినాల్లో 10 రోజులతో 10 రోజులు రావు, 3 రోజులతో 2 రోజులు ఉండవు, ఓ పూట బాత్రూమ్స్ ఉంటే 2 ఉపవాసం ఉండవు. కానీ 40 రోజులు కరెక్ట్గా నువ్వు ఉపవాసం ఉంటే అయిపోతావు. అది కూడా ఆలోచించాలి. జాగ్రత్తగా ఎంత తినాలో ఏం చేసుకున్నాలో కొంచెం చేసుకొని నీ విజ్ఞతకే నువ్వు ఆలోచించుకొని నీ యొక్క ఆ శరీర బలహీనతలను ఎలా చేసుకొని మేనేజ్ చేసుకుని, శరీరం బలహీనమైంది కనుక ఆ బలహీనమైన దాన్ని మరి ఎలా బలపరుచుకుంటానికి ఏ విధంగా చేయలేనుకో నీ మీద ఆధారపడి ఉంటుంది. నీ శరీర బలహీనత నాకు తెలియదు కదా, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు టక్మంటూ ఇంకో రకమైన విధానానికి దిగిపోతావు. కనుక నీ స్థితిని బట్టి చూసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ మరి ఈ ప్రత్యేక ఉపవాసాలు మాత్రం చెప్పినట్టు అన్నిటికీ గతంలో చేసిన దానికి ఈ లెంటి డేస్కి ఎటువంటి పొంతనా లేదు. దాన్ని ముడిపెట్టొద్దు. ఇప్పుడున్న నీ పరిస్థితిని బట్టి నా పరిస్థితిని బట్టి మనకున్న క్రీస్తు మీద మనసు పెట్టి ఆ 40 దినాలు అరణ్యంతో శోధింపబడిన తీరు ఏం జరిగిందో ఏంటో మీ అందరికీ తెలుసు. ఆ అరణ్యంలో 40 దినాలు అయిపోయిన తర్వాత దుష్టుడు ఇంకా ఆయన వదలకుండా ఎలా శోధించాడో మనకి తెలుసు. అవి రేపు ఆలోచిద్దాం. విట్టి పరిస్థితిని బట్టి నా జీవితంలో ఇప్పటికి సాతాను చేత శోధింపబడుతూ పడిపోయినట్లుగా, లేకపోతే సాతాన్ని గెలవలేక, జీవితంలో ఏది సాధించలేక, జీవితంలో క్రైస్తవునికి బ్రతకలేక చచ్చి బ్రతుకుతూ ఎన్నో రకరకాల పాపాలతో బంధించబడిపోయి నన్ను ఎవరు విడిపించలేరు నిరాశ నిస్పృహతో నలిగిపోతున్నట్లుగా ఉంటే దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఈ 40 దినాలు ఆయన సన్నిధిలోని గడిపి
ఆ ఉన్న పరిస్థితి అంతా కూడా మార్చుకోవటానికి ఒక గోల్డెన్ ఛానల్, ఒక గోల్డెన్ ఛాన్స్ నీకు ఇచ్చాడని, నాకు ఇచ్చాడని గుర్తెరిగి సరిదిద్దుకున్నాం. అలా దిద్దుకున్న తర్వాత ఆ దిద్దిన ఆయన కొరకే క్రమంగా అదే భక్తిభావాలు పోగొట్టుకోకుండా ఆయన కొరకే బ్రతికినట్లయితే ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు ఉన్నట్టు ఊరిలో, సంఘములో అనేక మంది సాక్షిగా నువ్వు బ్రతకొచ్చు. అట్టి కృప, అటువంటి ఆలోచనతో మనందరూ అటువంటి కార్యం చేసే ఆత్మ తోడుగుదేమో కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, పలకబడిన మాటలో పరమార్థమైన బిడ్డలు అయిన మేము గమనించుకొని తండ్రి, ఆచారం కాకుండా ఆచరణబద్ధంగా మాకున్న పరిస్థితిని బట్టి, మాకున్నటువంటి నా పరిస్థితులు గుండా అవి తీర్చుకుంటాను ఇసులో కనిపెట్టి ప్రార్థించుకుంటున్నామండి. గతంలో ఉన్నటువంటి 40కి పొంతన లేదు. ఇప్పుడు నా 40కి ఒక ప్రత్యేకమైన రీతిలో నేను నిర్ణయించుకొని చేయలేనటువంటి మంచి మనస్సుతో ఆలోచించుకొని కార్యక్రమం జరిగించుకునే కృప నీ బిడ్డ మాకు అనుగ్రహించుమని, సమస్తం మీరు తోడు ఉండమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. థ్యాంక్ యూ.